కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉభయ సభల్లో బడ్జెట్ పై చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా బడ్జెట్ పై చర్చ ప్రారంభించనున్నారు. సమగ్ర చర్చ తర్వాత ఉభయ సభల్లో ఫినాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. మరోవైపు బడ్జెట్ పై ఆందోళన చేసేందుకు విపక్ష బీఆర్ఎస్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రాజు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, అసెంబ్లీ సమావేశాల ఇవాల్టి షెడ్యూల్ ఏంటి? ఏ పార్టీల ఎజెండా ఏంటి? 10 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఇటు శాసన మండలి, శాసన సభ రెండు సమావేశాలు 10 గంటలకు మొదలు కాబోతున్నాయి. అయితే శాసనసభ 4వ రోజు అయితే శాసన మండలి 3వ రోజు సమావేశాలు. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇవాళ బడ్జెట్ పైన సాధారణ చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఉభయ సభల్లో ప్రధానంగా బడ్జెట్ కేటాయింపులపైన ఇవాళ ఇటు ప్రతిపక్ష నేతలు, అధికార పార్టీకి సంబంధించిన నేతలు దానిపైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంటుంది. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టి భట్టి విక్రమార్క శాసన సభలో ప్రవేశపెట్టారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్లతోని రాష్ట్ర బడ్జెట్ను రూపొందించారు. ఎక్కువగా వ్యవసాయ అనుబంధ రంగాలకే ఎక్కువగా రైతు రుణమాఫీకి 26,000 కోట్లు, రైతు భరోసాకు 15,075 కోట్లు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా 12,000 కోట్లు, రైతు బీమా 1,589 కోట్లు, పంటల బీమా 1,100 కోట్లు, పంటల బోనస్ 1,800 కోట్లు, విద్యుత్ సబ్సిడీ 11,500 కోట్లు, నీటిపారుదల శాఖకు సంబంధించి 10,829 కోట్లు, ఇక ఇతర పథకాలకు 3,366 కోట్లు. మొత్తం ఇది వ్యవసాయ అనుబంధ రంగాలకే 73,000 కోట్ల దాదాపు కేటాయించారు. ఇక హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇటు 10,000 కోట్ల వరకు కేటాయించారు. ఇతర స్కీముల కోసం మరికొన్ని నిధులను కేటాయించారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి రాష్ట్ర బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఉంది. పూర్తిగా అప్పులను తీర్చుకుంటూ, అప్పులకు సంబంధించిన ఇంట్రెస్ట్లను కట్టుకుంటూ రాష్ట్ర బడ్జెట్ను రూపొందించామని ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు పదే చెప్తున్నారు. కానీ రాష్ట్ర బడ్జెట్ పైన ప్రధాన ప్రతిపక్ష నేతలు, బీఆర్ఎస్ నేతలు మాత్రం తప్పుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సీఎం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మొదటిసారిగా బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఆయన మీడియా పాయింట్కి వచ్చి బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే ఆయన బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్ద మాట్లాడడం కూడా జరిగింది. బడ్జెట్ అంతా డొల్లా, ఈ బడ్జెట్లో ఏం లేదు, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత లేదు, గతంలో ఉన్న గొర్రెల పథకం కావచ్చు, దళిత బంధు పథకానికి కూడా నిధులు కేటాయించలేదంటూ ఆయన ఆరోపణ చేశారు. దానికి కౌంటర్గా అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా స్కామ్లకు పూర్తిగా నిధులు కేటాయించలేదు, ప్రజా సంక్షేమం కోసమే పాలన కొనసాగుతుందంటూ కూడా వారు ఆ రోజు వివరణించారు. ఇవాళ నిన్న సెలవు, బడ్జెట్ పైన పూర్తిగా అవగాహన కోసం నిన్న యథావిధిగా సెలవు ఉంటుంది. ఇవాళ బడ్జెట్ పైన పూర్తి స్థాయిలో సాధారణ చర్చ కొనసాగే అవకాశం ఉంటుంది ఉభయ సభల్లో. అయితే బడ్జెట్ కేటాయింపులు ఏ రంగానికి ఎంత కేటాయించారనే దానిపైన చర్చించే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా వరకు శాఖలకు పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించలేదు, టూరిజం శాఖకు అసలు ఒక పైసా కూడా కేటాయించలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ ఆ కేటాయింపుల పైన వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. మొదటి రోజు అసెంబ్లీ సమావేశం రోజు లాస్య నందిత సంబంధించిన సంతాపం, రెండో రోజు కేంద్ర బడ్జెట్ కేటాయింపులో, కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణ పదం లేకుంటేనే ఈసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు అంటూ రెండో రోజు దానిపైన చర్చించి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఉభయ సభల్లో దానిపైన చర్చ కొనసాగింది. ఇక మూడో రోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక ఇవాళ 4వ రోజు శాసనసభలో, శాసన మండలిలో కూడా బడ్జెట్ కేటాయింపులపైన సుదీర్ఘంగా చర్చ కొనసాగే అవకాశం ఉంది. అయితే బడ్జెట్ కేటాయింపుల విషయానికి వచ్చినట్లయితే గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా ఎంత మేరకు ఖర్చు చేయాలి, గతంలో అంకెల గ్యారెంటీతోనే బడ్జెట్ కేటాయింపు ఉండేది, వాస్తవానికి వస్తే ఆ ఖర్చు చేసిన సందర్భం కూడా లేదు. కానీ ఈసారి వాస్తవాలకు దగ్గరగా ఎంత ఖర్చు చేయాలో అంత ఖర్చు చేసేలాగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు కూడా చెప్తున్నారు. సో ఇవాళ పూర్తి స్థాయిలో బడ్జెట్ పైన కేటాయింపు ఉంటుంది. ఒకవైపు రూరల్ ప్రాంతానికి ఎక్కువగా కేటాయింపుతో పాటు అర్బన్
హైదరాబాద్ ప్రాంతానికి కూడా అదే స్థాయిలో కేటాయింపు చేశాము. హైదరాబాద్ను మరింత గ్లోబల్ సిటీగా మార్చడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని కూడా అంటూ అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఇక నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ కోసము బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కేటీఆర్ ఆధ్వర్యంలో నిన్న విజిట్ చేశారు. ఎల్లంపల్లి కావచ్చు, అదేవిధంగా మిగతా బ్యారేజ్లలో ఎక్కువగా నీరు నిల్వ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన నీటి పంపింగ్ చేయాలి. వచ్చే నెల 2వ తారీఖు వరకు గడువు ఇస్తున్నాం. గడువులోపు నీటిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున 50,000 మంది రైతులతోని వచ్చి ఈ పంపులను ఆన్ చేస్తామని చెప్పారు. కన్నపల్లి నుంచి వెళ్ళి కాళేశ్వరానికి నీటిని ఎత్తిపోయాలని కూడా నిన్న ఆయన కేటీఆర్ డిమాండ్ చేశారు. దానికి కౌంటర్గా నిన్న ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన ఖండించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేరకే, వాళ్ళు సూచనల మేరకే నీటిని విడుదల చేస్తాం, లేకపోతే మేము అసలు ముందుకెళ్ళాం కూడా ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు. సో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అంశం పైన కావచ్చు, అదేవిధంగా బడ్జెట్ పైన అంశం కావచ్చు, ఈ ఉభయ సభల్లో చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. సౌజన్య.